ఇప్పుడు వచ్చి మీ అందరికీ ప్రభు నామములో వందనాలు. అందరూ బాగున్నారండి? చాలా సంతోషం. చక్కటి అద్భుతమైనటువంటి సాక్ష్యాలు మనం విన్నాం. మరి నేను కూడా చిన్న సాక్షి చెప్పాలని చేశాను. ఇంకా సాక్షితో పాటు మనం ముందుకెళ్ళిపోదాం. మరి దేవుని యొక్క మహాకృపను బట్టి 5వ మాసం అంతా దేవుడు నన్ను, నా కుటుంబాన్ని, నాకు ఇచ్చిన సహవాసాన్ని, మిమ్మల్ని అందరినీ కాచి కాపాడి ఈ 6వ మాసంలో 2వ వారంలోనికి ప్రభు నడిపించారు. మరి ప్రతిరోజు ఉదయాన్నే ప్రార్థన చేస్తాను, ప్రభు సంఘంలో సహవాసంలో ఎవరికి కూడా బలహీనతలు ఉండకూడదని, అయినా ఉద్యోగాలకు వెళ్ళాలి, పనులు చేసుకునే శక్తిని ప్రభు ప్రార్థన చేస్తారు. మరి నా ప్రార్థన ఆలకించి ప్రభు గొప్ప కార్యాలు చేస్తున్నారు. నాకు కానివ్వండి, నా కుటుంబంలో కానివ్వండి, అలాగే నా సహవాసంలో, దేవుని ఇచ్చిన సహవాసంలో మరి ప్రతి ఒక్కరికి దేవుడు ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తూ ఉన్నారు, కాపుదలను ఇస్తున్నారు. మరి బలహీనతలు వచ్చినప్పటికీ కూడా స్వస్థపరిచి మళ్ళీ బలపరిచి నిలబెట్టి ఈ రోజు ఇంత అద్భుతమైనటువంటి సాక్ష్యాలు చెప్పడానికి దేవుడు కూడా చూపించాడు. హల్లెలూయా. మరి నేను ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి ప్రతి ప్రార్థనకి కూడా జవాబిస్తూ ఉన్నాడు ప్రభు. హల్లెలూయా. మరి 5వ మాసంలో మరి అబుదాబికి వెళ్ళాను. అబుదాబి నుంచి మరి ఇక్కడ రావడానికి దేవుడు ఎంతగానో సహాయం చేస్తా ఉన్నాడు. మరి ఈ రోజు అయితే చాలా కష్టమైందండి. విపరీతమైన మంచు పడింది. అసలు మంచు సమయం కాదు ఇది, కానీ అసలు దారి అసలు కనపడలే. 4 లైట్లు వేసుకుని మరి 60లో 70లో మరి రావడం జరిగింది. చాలా మంది వస్తుంటే పోలీసు వాళ్ళు ఉన్న పక్కనే కార్లని, లారీలని అన్నీ కూడా ఆఫ్ చేసి పక్కన పెట్టేశారు వాళ్ళు. ఎందుకంటే మంచు చాలా అసలు కనపడలే. కానీ దేవుని మీద భారం వేసుకుని మరి ప్రభు నడిపిస్తున్నాడని చెప్పేసి ఆయన భారం వేసుకుని మరి ముందుకు సాగడం జరిగింది. దేవుడు క్షేమంగా మరి కొంచెం లేట్ అయిపోయింది, అయినప్పటికీ కూడా ప్రభు మీ మధ్యలోకి తీసుకొచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 5వ మాసంలో ఫైన్ వచ్చిందండి నాకు. అక్కడికి వెళ్ళాను. అయితే ఆ దారి మూసేశారు అని చెప్పేసి మళ్ళీ అక్కడికి వెళ్తే అది కూడా ఫ్రీ రైట్ మూసేశారు. సిగ్నల్ నుంచి రైట్ తీసుకున్నారు. అది అంటే ఇది రైట్ ఫ్రీ రైట్ బంద్ ఉంటుంది కాబట్టి అటు నుంచి పై నుంచి తీసుకోవచ్చు అని చెప్పేసి తీసుకునేసరికి పోలీసు వాడు మొబైల్ పట్టుకుని ఇలా ఉంది, ఇలా పెట్టి ఇలా తీసాడు. నేనే బాబు తను ఫైన్ వచ్చేసింది నేను అన్న. అలాగే 2 వారాల తర్వాత ఫైన్ వచ్చింది. 375,000 ఫైన్ వచ్చింది. 4 బ్లాక్ పాయింట్స్. ఫైన్ మా అలిబాబు వాళ్ళ కూతురికి వెళ్తుంది అనమాట, పంపించింది. అంకుల్కి ఫైన్ వచ్చిందని అంకుల్ అంటది. సో పంపించింది. నేను చాలా బాధపడుతున్నాను. ప్రభా ఏంటైనా ఎంత ఫైన్ వచ్చింది, ఫైన్ వస్తే నేను ఎలా కట్టుకోవాలి, అలా వెళ్ళడం ఇబ్బంది. మరి నీ సేవ కోసం కదా నేను వెళ్తున్నానని చెప్పేసి ఇంకెవరితో మాట్లాడుకుంటున్నాం, మాట్లాడుకుంటుంటే ప్రభు అద్భుతమైనటువంటి మాట మాట్లాడు. వాళ్ళు ఇన్ఫైన్లో తీసుకుంటారు, అన్ఫైన్లో వేసుకొని నువ్వునైనా నువ్వు బాధపడకు. ఎందుకంటే నువ్వు నా పని నిమిత్తం వెళ్ళావు, నా పని చేస్తున్నావు, నా సేవకుడు కాబట్టి నీకు ఆ విధంగా ఏ విధంగానైనా నువ్వు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి అయినా వచ్చే ఫైన్ అయినా పరలోకంలో జమ అవుతున్నాయన్న సంగతి గుర్తుపెట్టుకో. నీ రూపాయి ఒకటి కూడా డబల్ నేను పరలోకంలో సిద్ధపరుస్తున్నాను ప్రభు మాట్లాడాడు. ఇంకా చూడండి ఎక్కడ లేని ధైర్యం వచ్చేసింది. నా డబ్బులు వేస్ట్ అవ్వలేదు ప్రభు, పరలోకంలో మీరు దాచిచ్చినందుకు వందనాలని చెప్పి చాలా ధైర్యంతో ప్రభుని స్తుతించడం జరిగింది. హల్లెలూయా. కష్టాల్లో బాధల్లో కూడా ఆయన అలా వాదరిస్తాడు. ఆయన ఒకవేళ మనకి అన్యాయం జరిగిందనుకోండి, దేవుడు మనకి న్యాయాధిపతిగా ఆ సకలం మనల్ని బాధపరుస్తాడు. హల్లెలూయా. కాబట్టి పరలోకంలో దేవుడు నాకు డబ్బులు అనుగ్రహించిన దాన్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తా ఉన్నాను. హల్లెలూయా. హల్లెలూయా. చాలా చక్కటి సాక్ష్యాలు మన మరి సంఘ పరిచారకులు ప్రసాద్ గారు, సిస్టర్ గారికి దేవుడు ఇచ్చినటువంటి ఏకైక ప్రథమ జ్యేష్ఠుడు. మరి ఈరోజు బర్త్డే సందర్భంగా మరి కేక్ కూడా మనకి ఏర్పాటు చేయడం జరిగింది. మరి బిడ్డకి 10 సంవత్సరాలు పూర్తి చేసి 11వ సంవత్సరంలోకి ప్రభు నడిపించాడు. హల్లెలూయా. ఆ బిడ్డ కొరకు మనం అందరూ కూడా ప్రార్థన చేద్దాం. పౌలు వలె, సమూయేలు వలె బిడ్డను దేవుడు వాడుకున్నాను గాక. ఆమేన్. మరి అదేవిధంగా మరి నా భార్య బిడ్డను కూడా దేవుడు కాచి కాపాడారు. 2వ పాపని ఈ సంవత్సరంలో మరి స్కూల్లో మొట్టమొదటిగా జాయిన్ చేయడానికి దేవుడు కృప చూపించాడు. లక్కీ జాయిన్ అయింది. మీరు అందరూ ప్రార్థన చేశారు. ఏ గ్రేడ్ 1 మార్కులతో నర్సరీని, మాస్టర్స్ని, ప్రిన్సిపాల్ని సంతోషపరిచేసింది. ఇప్పుడు ప్రిన్సిపాల్ గారు ఏం చేశారంటే ఎల్కేజీ చదవాలి, తర్వాత యూకేజీ కూడా చదవాలి. ఈ సంవత్సరంలో 2 క్లాసులు చదవాలి మీ అమ్మాయి అని చెప్పి
మరి 2 క్లాసుల్లో ప్రమోట్ చేశారు, మంచిగా చదవాలని ప్రార్థన చేయండి. మరి రెండో కుమార్తె అయితే ఇప్పుడు స్కూల్కి వెళ్తాకి రెడీ అయింది. మరి ఆ పిల్లలు కూడా చాలా ఇంటెలిజెంట్ అనమాట, దేవుడి జ్ఞానాన్ని బట్టి అలా చూసింది అలా పెట్టేస్తుంది. సో బిడ్డల కొరకు ప్రార్థన చేయండి, ప్రార్థన జ్ఞాపకం చేసుకుని అక్కడ ప్రయాణం కొరకు కూడా ఎవరి నుంచి రావడానికి దేవుడు చక్కటి అనుకూలత ఇస్తా ఉన్నారు. ఇంకా దేవుడు నాకు సహాయం చేయగలన మీరు అందరూ కూడా ప్రార్థన చేయాలని ప్రభు పేరట మనం చేస్తా ఉన్నాం. అందరికీ వందనాలండి. అందరూ లేచి నిలబడదాం. మరి కొన్ని నిమిషాలు